చేతులు పెట్టుకోండి. ఒకసారి మీరందరూ మీ తల మీద చేతులు పెట్టుకోండి. చాలామంది ఉపవాసం ఉంటున్నారు. కొంతమంది ఇప్పుడు ఈ ప్రార్థన ఆలకించి చేరు చేశారు కదా, మీ కొరకు మీ కుటుంబం కొరకు కాకుండా దేశం కొరకు చేశారు. కాబట్టి దేవుడు దేశములో ఉత్తమమైన వాటిని ఈరోజు ప్రార్థించిన వారికి ఇచ్చును గాక. ఈ దేశం కొరకు చేశారు కనుక మీరు పల్లెల్లో ఉంటున్నా, హైదరాబాద్లో ఉంటున్నా, ఎక్కడుంటున్నా ఆ ప్రాంతములో ఉత్తమమైన ఆహారము దేవుడు మీకు ఇచ్చును గాక. ఉత్తమమైన వాటి ఇచ్చి మిమ్మల్ని ఆ ప్రాంతంలో హెచ్చించును గాక. దీర్ఘాయువుతో మీరు ఆశీర్వదించబడుదురు గాక. ఎందుకంటే దేశం కొరకు ప్రార్థిస్తున్నారు కాబట్టి నేను నా దేవుడు తరపున మీ కొరకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్, ఎక్కడ స్వస్థత కావాలో అక్కడ చేపెట్టుకోండి, ప్రార్థిద్దాం. నజరేయుడైన యేసయ్య, ఈరోజు నువ్వు వాక్యాన్ని సెలవిచ్చున్నావు. ఇదిగో దావీదు, నా శరీరం అంతా మరణకరమైన రోగంతో ఉంది, నేను చనిపోతున్నాను అన్నప్పుడు దావీదు కృపలను చూపించినప్పుడు దావీదుని స్వస్థపరిచేశావు నాయన. అదే రీతిగా ఈరోజు దావీదు కృప అనే వాగ్దానము సంఘానికి అనేక సార్లు జ్ఞాపకం చేశాం. మరొకసారి సంఘానికి ఈరోజు మేము జ్ఞాపకం చేసి ఉంటుండగా, అయ్యా ఇది కేవలము నీ సిలువ మరణము ద్వారా సాధ్యము నాయన. నీవు సిలువలో మా కొరకు నలగొట్టబడి ఇచ్చినటువంటి ఇంత గొప్ప వాగ్దానమా నాయన. ఆ హాబు లాంటి వారిని క్షమించావా? ఇంత క్షమాగుణము కలిగిన వాడివా అయ్యా. ఆ మహాభక్తుని యొక్క కృప మాకు నీ సిలువ ద్వారా ఇంత గొప్ప కృప మాకు లభిస్తుందా? ప్రతి శాపాన్ని తీసేసి ఆశీర్వాదముగా మార్చు దేవుడవు. ఇదిగో ప్రవ్వ, తెలిసి చేసిన ఈరోజు ఇదిగో వారిని క్షమించి వారి ప్రతి రోగమును తీసివేయండి నాయన. ప్రతి రోగాన్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాను. తల నుంచి అరికాలు వరకు పరిపూర్ణమైన స్వస్థత వారి దేహానికి. గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కిడ్నీలో వ్యాధులు, రోగాలు, చెప్పుకునే వ్యాధులు, పైల్స్, ఎయిడ్స్, HIV, హెపటైటిస్ B, హెపటైటిస్ C, TB, blood pressure, blood sugar, thyroid, sickness, disease, blood, everything Lord, be healed. అయ్యా ఈ జీవితాంతం ఉంటాయనేటువంటి వ్యాధులను వేరుతో తీసివేయమని ప్రార్థిస్తున్నాను. యు అప్రూటెడ్ కంప్లీట్లీ. పెద్ద కొండలను తొలగిపోమని ప్రార్థిస్తున్నాము. హీల్ దర్ బాడీస్. వారి పిల్లలను స్వస్థపరచండి, వారి తల్లిదండ్రులను స్వస్థపరచండి, వారి ఇంట్లో వారందరినీ స్వస్థపరిచి దీర్ఘాయుతో నీ నామాన్ని స్తుతించే భాగ్యము దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అనేకులు ఈ ప్రార్థన తర్వాత ఈరోజు వాక్యం ద్వారా స్వస్థపడతారు. ఓకే, నా దేవుడు కేవలం స్వస్థత ఇస్తాడా, ఆర్థికంగా కూడా ఇస్తాడా తిరిగి? ఓకే, సో ఐ బ్లెస్ యూ ఫైనాన్షియల్. ఐ ఆస్క్ గాడ్ టు బ్లెస్ యూ. ఆర్థికంగా మీరు కోల్పోయినవన్నీ దేవుడు తిరిగి ఇచ్చేసి, ఇక ఎవరైతే సామాన్యంగా జీవిస్తున్నారో అత్యధికంగా బ్లెస్ అవ్వాలండి. కమ్ ఆన్, లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్. అయ్యా ఎత్తినటువంటి ప్రతి చెయ్య ఇదిగో ప్రభా ఇచ్చే చెయ్యిగా మార్చండి. అయ్యా కష్టాల్లో ఇప్పుడు దాకా అనేక రంగాల్లో వారిని ఆదుకున్నావు, ఇప్పుడైతే ధారాళముగా ఆశీర్వదించండి. కోల్పోయిన సమస్తాన్ని తిరిగి ఇచ్చేయండి. గివ్ దెమ్ వాట్ ఎవర్ దే హ్యావ్ లాస్ట్. అయ్యా మేము ఎంత సమయం పోగొట్టుకున్నామో, ఏమేమి పోగొట్టుకున్నామో ఈ రోజు నుంచి ధారాళముగా వారికి దయచేయండి లార్డ్. లిఫ్ట్ అప్ దెమ్, హీల్ దెమ్ అండ్ ప్లస్ దెమ్ ఫైనాన్షియల్లీ. ఆర్థికంగా అప్పుల్లో కురికిపోయిన వాళ్ళు, అయ్యా పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టుకోలేక, చదివించలేక, కూతుర్లకు పెళ్ళిళ్ళు చేయలేక ఇబ్బంది పడుతున్న వారి హస్తాలను ఆశీర్వదించండి. ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా ఆర్థికంగా మెరుగుపరచండి. దావీదు కృప అంటే దావీదు యొక్క కుమారుణ్ణి హెచ్చించావు, ఐశ్వర్యాన్ని ఇచ్చావు సులోమానికి. దావీదు ఉన్నంత కాలము దావీదుని హెచ్చించావు, అలాగే ఉన్నంత కాలము ఆ కోల్పోయిన రాజ్యాన్ని దావీదుకి మళ్ళా 2 ఏళ్లలో తిరిగి ఇచ్చేసావు. ఎవరెవరైతే ఆర్థికంగా అనేక విషయాలు కోల్పోయారో తిరిగి వారికి దయచేయమని ప్రార్థిస్తున్నారు లార్డ్. రిస్టోర్ దెమ్ and give them. In Jesus' mighty name I pray. Amen. God bless you. See you again.